ఈ రోజు మీకు నేను 5 ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ బ్లడ్ టెస్ట్ గురించి చెప్తాను. సో ఈ బ్లడ్ టెస్ట్ మీరు ఖచ్చితంగా మీ బాడీలో మీ బ్లడ్ లో దీని వాల్యూ ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. దీనికి ఇంకా ఎక్స్క్యూజెస్ లేదు. ఫస్ట్ వన్ వచ్చి లైపోప్రోటీన్ ఏ. సో ఇది సింగిల్ హైయెస్ట్ రిస్క్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అన్నమాట. సో ఇది వన్ టైం చేసుకుంటే మనం సరిపోతుంది. నెక్స్ట్ ఈస్ అపో లైపోప్రోటీన్ బి. సో ఇది వాల్యూ చాలా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎల్డిఎల్ నాన్ హెచ్డిఎల్ వాల్యూస్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అపో లైపోప్రోటీన్ బి అనేది లిపిడ్స్, ప్రతి ఒక్క లిపిడ్ పార్టికల్ ఇన్ అవర్ బాడీలో అది చుట్టూ ఉంటుంది అనమాట. సో దట్ టెల్స్ మనకి మన బాడీలో మనకి ఎంత రిస్క్ ఉంది అథెరోస్క్లెరోసిస్ అయ్యేదానికి, బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎంత ఉందో మనకి చెప్తుంది అనమాట. థర్డ్ వన్ ఇస్ అపో లైపోప్రోటీన్ ఏ. సో ఇదేం చెప్తుంది, చాలా మందికి ఈ టెస్ట్ చేసుకోవడానికి కొంచెం భయంగా కూడా ఉంటుంది అండ్ హార్డ్ టు నో ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ బికాస్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఇట్ లీడ్స్ టు హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆల్జైమర్స్ అండ్ డెమెన్షియా. సో మనకి తెలిస్తే ఏంటంటే మిగతా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో దాన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ద ఫోర్త్ వన్ ఇస్ ఓజీటీ, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇట్స్ వెరీ లిటిల్ డిఫికల్ట్ టు గెట్ దిస్ టెస్ట్ డన్. లేకపోతే దీనికి సబ్స్టిట్యూట్ A1C చేసుకోవచ్చు అనమాట. ఇది లిటిల్ ఈజీ HbA1c చేసుకోవడం. సో ఇది వచ్చి దీని వాల్యూస్ ఎప్పుడు వ్యాలిడ్ ఉంటాయంటే ఎప్పుడైతే మనకి ఐరన్ డిసార్డర్స్ ఉండవో, అనీమియా మనకి ఉండదో అప్పుడు ఈ వాల్యూ దీంట్లో వచ్చే వాల్యూస్ వ్యాలిడ్ గా ఉంటాయి. అండ్ దెన్ మెటబాలిక్ ప్రొఫైల్, లైక్ దీన్ని బట్టి మనకేం తెలుస్తాయి, మన LFTs లివర్ ఫంక్షన్ తెలుస్తుంది, RFTs తెలుస్తాయి. సో ఈ 5 టెస్ట్ అనేది నో మ్యాటర్ మీ ఏజ్ ఎంత స్ట్రెస్ ఉంది, మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, మీకు హెరిడిటరీ ఉందా, నో మ్యాటర్ వాట్. సో ఖచ్చితంగా ఈ 5 బ్లడ్ టెస్ట్ మీరు ఖచ్చితంగా చేసుకొని నో యువర్ వాల్యూస్. థ్యాంక్ యూ.